ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాన్ నాదయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజేక్మరుక్మ వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయాన ఆర్జస్య న కులపతే కులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్న మోతం సరస్య మహదాహ్వయ భట్టనాద శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంగిరేణ పరకాలయతి ఇంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనత్తరామ యమునా వాస్తవ్యమాలాకరాన్ యోగీంద్రం కురుకేశ చంద్రజలదిం గోవింద కూరాదిపం భట్టార్యన్నిగమాంతయోగి జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనకోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వా కమృతాసారపూరితం గుణత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థసారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభశ్రీధరः సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాదప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసారభోగిసందష్టజీవజీవాతవే నమః. ధృత్యద్విసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రిపురాణబంధం జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందరజామాతృమనే ప్రపద్యే చరణంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపౌతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా రసాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యుతనూభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధతం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாடென் கருகூரென்னும் மரவினியவன் பொன்னலென்றும் மரமறைகள் அந்தாதி செய்தான் அடியினையேய பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தும் நனத்தாலும் வாயாலும் அவன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் முடிவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாமுடைய பத்து எழுந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரா சடுகோபன் தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திகளும் சோலை மதுரங்கள் வன்புகள் மே ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தாய் இராமானுசன் மிக்கரை நிலையும் ஐயாமையன் நிலையும் தக்க நெறியும் தடையாது தொக்கியிலும் ஊழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 7వ పదిలో ఉన్నాం. అందులో 6వ దశకంలో ఉన్నాం. 7 పాసురాలు పూర్తి చేసుకుని 8వ పాసురంలో ఇవాళ మనం ప్రవేశిస్తున్నాం. 7, 6,
8వ పాసురం ఇవాళ మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ஆழியை காண்பரியாய் அரிகாண்ணறியாய் அறக்கர் ஊழையிட்டு அன்று இலங்கை கடந்து இளம்புக்கு ஒழிப்பா மேலியம் புள்ளை கடாய் விரல் மாலியை கன்று என்னும் வாழுயர் குன்றங்கள் செய்து అడతానయ్యం కాండంగులో. నమ్మాళ్ళవారి ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క భగవంతుడి యొక్క వైలక్షణ్యాన్ని, విశేష గుణాన్ని అందిస్తూ ఈ 8వ పాసురంలో విరోధి నిరసనం అనే మాటను తెలియచేస్తున్నారు. ఎవరైతే తనని ఎదిరించి సాధ్యమైనంత వరకు ఎవ్వరి జోలికి వెళ్ళకూడదు, రాక్షసులనైనా సంహరించకూడదన్నంత ప్రేమ. కానీ వాళ్ళు ఎప్పుడైతే లోక కంటకులుగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ సమయంలో వారిని తప్పని పరిస్థితులలో బాగు చేయడానికి కూడా ప్రయత్నించి, అవ్వకపోతే ఇంకా నిరసన చేయడం అనేది స్వామి యొక్క లక్షణము. ఇందులో విరోధి నిరసనము అనేటువంటి మాట ఒకటి చెప్పబడింది. ఇందులో వచ్చినటువంటి విరోధులు ఎవరు? ఇందులో మనకి ఉత్తర రామాయణంలో గాథని ఒకదాన్ని తీసుకొని వచ్చారండి. ఉత్తర రామాయణంలో మనకి సుకేశుడు అనేటువంటి ఒక మహానుభావుడు గంధర్వ స్త్రీని పెళ్లి చేసుకున్న ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. మాలి, సుమాలి, మాల్యవంతుడు అనేటువంటి వాళ్ళు. పూర్తి రాక్షస చేష్టలు అనమాట. వీళ్ళు బాధలు పెడుతుంటే అందరూ వెళ్ళి విష్ణుమూర్తితో మొరలు పెట్టుకుంటే ఏమిటి పెద్ద, ఆయన ఏదో తీరుస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళారా, ఆయన మీదకే వెళ్తాం మేము అని చెప్పి ఆ విష్ణుమూర్తి మీదకే యుద్ధానికి వెళ్ళారు. కానీ ఓడిపోయి వచ్చేశారు. ముందు వాళ్ళని నశింప చెయ్యలేదు. పరమాత్మ యొక్క కళ్యాణ గుణం చెప్పుకున్నాం కదండి. చాలా వరకు క్షమించడానికి చూసి 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 అవకాశం లేకపోతేనే తుదముట్టే ప్రయత్నము చేసేటువంటి కళ్యాణ గుణం అన్నమాట. అప్పుడు మాల్యవంతుణ్ణి, ఆ సుమాలిని, వాళ్ళిద్దరిని కూడా, అంటే సోదరులు వీళ్ళు, స్వర్గానికి వెళ్ళేటప్పటికి గరుత్మంతుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ విష్ణుమూర్తి యొక్క చక్రం గరుత్మంతుడికి సహాయంగా వచ్చిందిట. ఇది ఉత్తర రామాయణంలో ఉన్నటువంటి కథ. ఆ గరుడాళ్వారు ఆ చక్రతాళ్వాని యొక్క సహాయంతో మాలిని చంపారు. సుమాలిని, మాల్యవంతుడును భయపడి పారిపోయారు అనేటువంటి వృత్తాంతాన్ని మనకి ఉత్తర రామాయణం స్పష్టంగా చెప్తోంది అన్నమాట. ఎదిరించిన వాడినే చంపాడు తప్ప వెనుచూపిన వాడిని చంపలేదు. మళ్ళీ ఆ యుద్ధ ధర్మాన్ని కూడా అక్కడ మనకి చెప్తున్నారు. అవే ఆ పదాలు చూడండి. ஆழியை காண் பரியாய் அரிகான் நரியாய் அறக்கரு ஊழையிட்டு அன்ன இலங்கை கடந்து పిలం పొక్కు ఒళిప్ప. బిలంలో ప్రవేశించి వాళ్ళు దాక్కున్నారనమాట మిగిలిన 2 సోదరులు. మీడియం పుళ్ళై కడాయి, అందమైన పక్షి అయింది ఏదండి, గరుడాళ్వార్లని. విరల్ మాలియై కొన్రు, యుద్ధానికి సిద్ధమయ్యాడు కాబట్టి మాలిని చంపి పిన్నం వాళ్ళు కున్నంగల్ చేయదు అడర్తానయ్యం కాండంలో. దీనికి ప్రతిపదార్థాన్ని చూడండి. ఆళియై కాన్ పర్యాయ్, ఒకటి పరాక్రమోపేతమైన జంతువు, ఒకటి భయపడినటువంటి జంతువు. అలాగా రాముణ్ణి పరాక్రమవంతుడిగా, అతన్ని చూసి పారిపోయిన వాళ్ళని క్షుద్ర జంతువులుగా పోల్చారు ఈ పాసురంలో. అది ఎలాగా అంటే, ఒకటి ఆళియై కాన్ పర్యాయ్, శరభం అని ఒక పెద్ద ఎనుబోతులా పెద్దగా ఉండేటువంటి భయంకరమైన జంతువు అన్నమాట. చాలా బలం కలిగింది. దాన్ని చూసి
గుర్రం ఎలా పారిపోతుందో అలాగా రామచంద్ర స్వామిని చూసి మాలి సోదరులు పారిపోయారు అనేటువంటిది ఒక బలవంతుడైనటువంటి పోలిక రాముడికి, బలహీనుల రాక్షసుల యొక్క జంతువుల యొక్క పోలిక రాక్షసులకి చెప్పారు. అలాగే హరికాన్ హరియాయ్ రెండవది, హరి అంటే సింహం, సింహాన్ని చూసినటువంటి నరి అంటే నక్క. సింహం ముందు నక్క ఎక్కడ నిలబడుతుందండి? ఏదో గుంట నక్కగా ప్లాన్స్ వేయడమే తప్ప పరాక్రమంలో సరిపోదు. ఎందుకు ఆశ్రయించి ఉంటుంది? సింహం వేటాడి ఒక్కసారి ఒక జంతువుని తినేస్తే అది ఇంకా మళ్ళీ ఆ జంతువుని ముట్టుకోదు. అది విదిలిపెట్టిన జంతువుని కొన్ని నెలల పాటు ఈ నక్క మొదలైన క్షుద్ర జంతువులన్నీ కూడా తింటాయన్నమాట. అలాంటి అంత పరాక్రమోపేతమైనటువంటి సింహాన్ని చూసిన నక్కలాగా రాముణ్ణి చూసి మాలి సోదరులు పారిపోయారని చెప్పడానికి ఉదాహరణ. అరక్కర్ రాక్షసులు, మాలి సుమాలి అనేటువంటి ఆ రాక్షసులు ఏం చేశారు? అండ్రు ఊడయ్యిట్టు ఇలంగై కడండు, ఊడయ్యిట్టు పూతలు పెట్టుకుంటూ కుయ్యో 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 అని మొరుగుకుంటూ అన్నమాట. రామ పరాక్రమానికి పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ ఇలంగై కడందు బిలం పొక్కు, లంకని వదిలిపెట్టేసి బిలం పొక్కు పాతాళ లోకంలోకి పారిపోయారండి. బిలం అంటే ఇక్కడ పాతాళ లోకము అని అర్థం అన్నమాట. అంటే కనపడకుండా లోపలికి వెళ్ళి దాక్కుంటే మీరి పుళ్ళై కడాయ్, ఆ బలానికి అందమైన బలం కలిగినటువంటి పక్షవరండి స్వామికి గరుత్మంతుడు. ఆయనని కడాయి నడిపించుకుని పోయి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా సంసిద్ధంగా ఉంటాడు కదా, దాన్ని నడిపించుకుంటూ పోయి విరల్ మాలి అయి కొండ్రు, బలిష్ఠుడైన మాలిని ఎదిరించాడు కాబట్టి చంపి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. అందరినీ ఎందుకు చంపలేదంటే వాళ్ళు పారిపోయారు, వెనుచూపిన వీరులను చంపరు. యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి యుద్ధం చేసి చంపి. అంతేకాదు పెన్నుం వాళ్ళు ఉయర్ కుండ్రంగల్ సైదు, మిగిలిన వాళ్ళందరినీ కూడా ఉయర్ కున్నంగల్ సైదు, పర్వతాలను కూల్చినట్లుగా కూల్చేశాడు. అంటే మిగిలిన రాక్షస సంహారం అవలీలగా చేశాడు. అడంతానయం అలాంటి ఉపేంద్రుణ్ణి కాండంబులో సేవింపవచ్చునా అంటే ఏంటండి? మాలి సుమాలి అనేటువంటి రాక్షసులు స్వామిని చూసి భయపడి శరభాన్ని చూసిన గుర్రంలాగా, సింహాన్ని చూసిన నక్కలలాగా, నక్క కూతని ఊళ అంటారండి. ఊళ వేయడం అంటే నక్కలు కూసేటువంటి కూతకి ప్రత్యేకమైన పేరు. సింహానికి ఎలాగైతే గర్జన అనే మాట అంటామో ఇక్కడ ఊళ అంటారన్నమాట. అలా లంకను వదిలి పాతాళ లోకంలోకి వెళ్ళిపోతే గరుడ వాహనారూఢుడై అక్కడికి వేయించేసి వారిని చంపినటువంటి ఆ పరమాత్మని నేనెప్పుడు సేవిస్తానో కదా అని ఇందులో నమ్మాళ్ళవార్లు తమ ఆర్తిని తెలియచేస్తున్నారు. ఈడు ఎట్టాం పాటు 216వ పేజీ ఎడమవైపండి. மாலி தொடக்கமான பிரதிகூல வர்க்கத்தை கொன்று அருளின సర్వేశ్వరునై కన్నవల్లోమే ఎంగిరార్. మాలి మొదలైనటువంటి రాక్షసులని చంపినటువంటి విరోధులని తొలగించినటువంటి పరమాత్మని నేను ఎప్పుడు చూస్తాను అంటున్నారు. முதல் 2 பாட்டாலே பிராபியன்னவனே என்னமிடம் சொல்லி மேலும் 5 பாட்டாலே பிராபகன் அவனே தன்னை பெருகைக்கோ என்னும் இடத்தை சொல்லி இப்பாட்டாலும் மேலில் பாட்டாலும் அவனுடைய விரோதி நிரசன சீலத்தையை சொல்லி ప్రతిబంధకத்தை పోకువానవనే ఎన్నం ఇడత్తై చొల్లుగిరదు. ఎంత ఒక క్లారిటీ ఇచ్చేశారు అనమాట. ఏంటంటే వెనక పాసురాలలో మొదటి 2 పాఠాలే 1-2 పాసురాలలో ప్రాప్యం అవనే, ఆయనే ప్రాప్యుడు, పొందవలసిన వాడు.
అంటే సారాంశాన్ని ఒక్కొక్క వాక్యంలో చెప్పేస్తున్నారు. 1, 2 పాసురాలు పరమాత్మే ప్రాప్యుడు. మేలైందు పాఠాలే 3, 4, 5, 6, 7 ఈ 5 పాసురాలలో కూడా తన్నై పెరుగక్కు ఎన్న మిడతై చొల్లి ప్రాపకన్నవనే పొందవలసిన వాడు ఆయనే. దానికి శరణాగతి తప్ప వేరు రక్షణ లేదు. ప్రాప్యం ఆయనే మొదటి 2 పాసురాలు, ప్రాపకం ఆయనే తర్వాత 5 పాసురాలు. ఇప్పాటాలం మేలిన్ పాఠాలం అక్కడికి ఎన్ని అయ్యాయి? 2, 5, 7 అయిపోయిన తర్వాత 8, 9 పాసురాలలో అవనుடைய విరోధి నిరసన శీలత్తయ్యై చల్లి. విరోధి నిరసన శీలము ఎదిరించినటువంటి విరోధులని సమూలముగా తుదుమట్టించుటయే ఆయన స్వభావము అనేటువంటి దాన్ని ప్రతిబంధకత్తై పోక్కువానవనే. దానికి మనకు వచ్చేటువంటి ప్రతిబంధకాలని పోగొట్టేటువంటి వాడు, తొలగించేవాడు పరమాత్మే అనేటువంటి విషయాన్ని చొల్లుగిరదు ఇక్కడ చెప్తున్నారు. ఒక వాక్యం, ఒక చక్కటి ఇంట్రొడక్షన్ లో 1, 2 ప్రాప్యం ఆయనే, 3, 4, 5, 6, 7 ప్రాపకం ఆయనే, 7, 8 రెండిట్లో విరోధన నిరసన, 8, 9లో నిరసనశీలుడు ఆయనే. క్లారిటీ. దశకానికి అంతటికి ఒక వాక్యంలో చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. ఆళియై కాన్బరియాయి ఆళియై కండ కుదిరియై పోలవం. ఆళియై కాండ, ఆళి అంటే ఇక్కడ శరభం అని ఒక భయంకర జంతువు. ఆ జంతాన్ని చూచినటువంటి గుర్రంలాగా, అరికాన్ వరియాయి సింహాన్ని చూసిన నక్కలాగా, అరక్కర కూడయిట్టు రాక్షసులు కూతలు వేస్తూ అన్ను ఇలంగై కళందు. అప్పుడు లంకా నగరాన్ని విడిచిపెట్టి కూతలు వేస్తూ బిలంబు పొళిప్ప బిలంలో దాక్కునేలా అలా కొట్టాడు అంటే చల్లా చెదురైపోయారనమాట. పికాపికలైపోయారు. ఆ పదాన్ని ఇక్కడ చెప్పుకోవాలి. అరికాన్ అరియాయి, లేని వాళ్ళని, వెన్ను చూపిన వాళ్ళని చంపకూడదు అనే యుద్ధ నీతి గనక వాళ్ళని వదిలిపెట్టేసి మేళయంబుళై అనే వాక్యం. మేళయం అంటే బలము గల గరుడని అధిరోహించి వచ్చాడు. మేళి అంపుళ్ మృత్యువు, మీళి అంపుళ్ మృత్యు అని అర్థం తీసుకుంటే ప్రతికూలురికి మృత్యువుగా వచ్చాడు. ఇన్ని 2 అర్థాలను విశేషంగా చెప్పారు. చూడండి. మీళియమన్రు వరుసల్లాయ్ వలియై ఉడయ్యా పెరియ తిరువడియై నడత్తి అన్నదల్. బలవంతుడైన గరుత్మంతుడి మీద వచ్చాడు, అది ఒక అర్థం. మేళి అంపుళ్యన్ను పెరెత్తు కరై అణిమూకుళై పుళ్ళై కడావి. ముక్కు మీద మచ్చగల గరుడు ఎంగరపడియే అంటే ఆ ఇతరులను చంపి కాయలు కాసిపోయి మచ్చలు పడిపోయింది ఆ ముక్కు. అంటే ఆయన ప్రతాపానికి గుర్తుగా ఉందన్నమాట. శత్రువులకి మృత్యువులా కనపడేటువంటి గరుడాళ్వారు ఎంగరపడియే ప్రతికూలర్కు. నెక్స్ట్ పేజీ. మృత్యు పోలే ఇరుపానాయ్ ప్రతికూలరికి మృత్యువులాగా ఉండేటువంటి వాడు. తూవా ఈ పుళ్ళూరందు ఎంగరపడియే అనుకూలర్కు దర్శనీయమాన వేషత్తయుడైతాన పెరియ తిరువడియై నడత్తి అన్నదల్. ఎప్పుడు కూడా ఒకేసారి 2 అందాలు కనిపిస్తాయిటండి. అది ఎలా సాధ్యము అంటే అనుభవంలోనే మనకి తెలుస్తుంది. ఇప్పుడు పెరియ తిరువడి ఉన్నాడు, ఆశ్రితులకేమో ఆహా ఎంత అందంగా ఉన్నాడు అనిపిస్తుంది. అనాశ్రితులకేమో ఆ ముక్కు అవతల వాళ్ళని చంపినటువంటి పరాక్రమం వల్ల ఏర్పడినటువంటి మచ్చలు ఒక మృత్యుదేవతలా కనిపిస్తున్నాడు. అలా పెరియ తిరువడి అదిగిలే వందు తోత్తం పోదై அழுகையிலே இவர்கள் பாவித்துக்கு பிழப்பதோ. மேலே என்று வலிக்கும் மிருச்சுவுக்கும் பாலை நிலத்தில் தலைமகனுக்கும் పేరాగ చొల్లువర్గల్. అదే ఆయన ఎలాగైతే అసుర సంహారం చేశాడో ఆయన వాహనం కూడా అలాగే అసుర సంహారం చేస్తుంది. విరల్ మాలయ్య కొండ్రుగా
ప్రసిద్ధులే ఒరువనై చొల్లితూ, ప్రసిద్ధుడైనటువంటి ఒకడిని చెప్పాడు అన్నమాట. అంటే మిగిలిన వాళ్ళని చంపలేదా అంటే చంపలేదని కాదు, లిస్ట్ అంతా చెప్పుకుంటూ వెళ్ళడం ఎందుకు, మొదలైన వాళ్ళని చంపి అని ఎట్సెట్రాలో పడేశాడు వాళ్ళందరినీ. పిన్నమిచ్చాది పెన్బుం ఆన్ పిళ్ళైగళ ఇరుపార్ అనేకరై అழிయచ్చైదు. ఒకళ్ళని కాదండి, ఇద్దరిని కాదండి, విరోధులందరినీ అవరుగళాలే పిడమళయ్యాంబడి పన్ని. అంతా శవాల సమూహంగా తయారైపోయిందట యుద్ధ రంగం అంతా. చంపి పాడేశాడు శత్రువులని. ఆడాలే ఉయిరందు మళైగళుండాంబడి పన్ని. అది అది అంటే ఏం చేశాడు, ఒక భయంకరమైన శరభం వల్ల వేటాడితే జంతువులు, అది వేటాడక్కర్లేదండి, వాటి యొక్క గర్జనలు, వాటి యొక్క రాక శబ్దం వింటేనే గుండాగిపోయి చచ్చిపోతూ ఉంటాయి. అంత భయంకరమైనటువంటి జంతువులు అని చెప్పారు ఉదాహరణ. అడత్తానయ్యం కాండంగలో అవనన్నా అసుర వర్గత్తయ్యదా పోలే. ఆయన ఎలాగైతే రాక్షసుల్ని చంపాడో అన్నం విరోధిగళై పోకి నమక్కు కాక్షయిలే అన్వయమాయ్ నాం కండోమాయి తలై కట్టవల్లోమే. బాగుంది. ఆ స్వామి ఎలాగైతే రాక్షసులను సంహరించాడో అలా ఈ స్వామి నా విరోధులనే రాక్షసులని చంపుతాడు. మన విరోధులు ఏమిటండి, మనకి స్వామిని సేవించాలి అనేటువంటి భావానికి అడ్డుపడేటువంటి అహంకార మమకారాది విరోధి పర్వతాలనన్నిటినీ నక్కలని చీల్చేసినట్లుగా ఒక శరభం ఆ స్వామి నా అహంకారాన్నంతటినీ కూడా, నా శత్రువులనంతటినీ కూడా నశింపచేస్తే హాయిగా దర్శిస్తాను. అలాంటి అదృష్టం నాం కండోమాయి తలై కట్టవల్లోమే, ఆ అదృష్టం నాకు ఉందండి అంటున్నారు 8వ పాసరంలో. ఆళియై కాన్బరియాయ, 2 జంతువుల యొక్క పోలిక ఉపమానంగా చెప్పారు ఫస్ట్ లైన్ లో. హరికాండరియాయ్ అరక్కరు ఊడయిట్టందు ఇలంగై కడందు విలంపు కువళిప్ప మీళంపుళ్ళై కళాయ్. ఈ గరుడ వాహనారూఢుడై వెళ్ళి చంపడం అనేది 3వ లైన్. విరల్ మాలయై కొன்று పిన్నం ఆళియర్ పున్నంగళ్ செய்து అడత్తానయ్యం కాండంగులో. 9వ పాసరం. கண்ணும்புலோ நெஞ்சுமே கடைய வினையே முயலும் ஆண்டிரல் மேலே மயம்பின் அரக்கன் குலத்தை தெளிந்து மீண்டும் அவன் தம்பிக்கே விருநீர் இலங்கை அருளி ஆண்டு தன் சோதை புக்கா అమరరారి ఏట్రినయ్యే. దశరథాత్మజుణ్ణి చూడగలమా, రామచంద్ర స్వామిని చూడడం ఎప్పుడో. ఎలాంటి రామచంద్ర స్వామి అని వర్ణిస్తున్నారు 9వ పాసురంలో. నిజమే ఓ మనస్సా, మనం హాయిగా మన భావాలు వెలిబుచ్చి బాధని పంచుకోగలిగినది మనస్సు ఒక్కటే. అందువల్లే పెద్దలందరూ కూడా బాధలు పంచుకున్న, విన్నపాలు విజ్ఞప్తులు చేసిన, ప్రార్థించిన మనస్సుతోటే పంచుకున్నారు. ఓ మనస్సా కాస్త వినమ్మా, ఓ మనస్సా కాస్త సహకరించమ్మా అని ప్రార్థించడం అనేది నెంజమే ఫస్ట్ లైన్ లో. కాండంగులు నెంజమే అంటే ఓ మనస్సా. కడియమినై ఏ మొయలం, ఓ క్రూరమైన కర్మలు చేస్తున్నాడు ఎవరు, అంతెరల్ మేళి మొయం వెన్నరక్కం. పెద్ద శక్తి, పౌరుషంలో చాలా శక్తి కలిగి, మేళి మొయం వెన్ యముడితో సమానమైన బలము కలిగినటువంటి రాక్షసుడు ఎవరండి, రావణాసురుడు. అష్ట దిక్పాలకులని కూడా గడగడలాడించేశాడు. శ్వసనుండు మా ఇంట సమ్మార్జనము సేయు అని. ఏ గాలి అనగానే వస్తున్నానండి, మీ పట్టణంలో తుక్కు అంతా పాచి చేయడం అంటారు చూడండి, చీపులు పెట్టి ఊడ్చినట్టు, అలా సన్న గాలితోటి రోడ్లు పరిశుభ్రపరచమంటారా అని చేతులు కట్టుకొని వాయుదేవుడు నిలబడ్డాడు. ఏమిటి, మా ఇంట సమ్మార్జనము చేయి, ఇల్లు తుడిచి అని. అంతేకాదు అగ్నిదేవుండిటుల
వంట చేస్తాడు ఆయన. ఎంత ఎక్కువ మంట కాకుండా, తక్కువ మంట కాకుండా. మనం చూడండి, మీడియంలో పెట్టుకుని స్టవ్ మూత పెట్టుకుని పడుకుంటాం. లేకపోతే ఎలక్ట్రిక్ దాంట్లో మీడియం ఇదిలో పెట్టేస్తే ఉడికిపోయి ఉంటుంది. అలా అగ్నిదేవుడు నువ్వు ఎలా మండమంటే అలా మండుతాను, చేతులు కట్టుకుని. అంటే అష్టదిక్పాలకులు కూడా రావణుడికి భయపడిపోయి ఆయనకి ఎంతవరకు తాము సేవ చెయ్యాలో జాగ్రత్తగా అడిగిపోతూ అంతవరకు సేవ చేసేటువంటి, అలా శాసించగలిగిన బలపరాక్రమాలు కలిగిన అరక్కన్ రాక్షసుడు ఎవరండి? రావణేశ్వరుడు. ఇలంగై అరుళి, చక్కటి పదవాన్ని. వాళ్ళ తమ్ముడికే సముద్ర పరివేష్టితమైన లంకా నగరానికి మళ్ళీ పట్టం కట్టి ఎవరిని ఎక్కడ రాజ్యాలు ఓడించినా వాళ్ళ పిల్లలకే ఇచ్చేశాడు. కృష్ణావతారంలో గాని ఎక్కడైనా సరే రాక్షసులను చంపితే మళ్ళీ వాళ్ళకే రాజ్యం ఇచ్చాడు తప్ప తనని రాజ్యకాంక్షతో వారిని నశింప చేయలేదు. లోకకంటకత్వం నశింప చేశాడు అని చెప్తున్నారు. ఇలంగై అరుళి, అతనికి అదే మనకి కూరేసులు అంటారు. అద్దిన్న తేరిదా అని ఒక అందమైన శ్లోకం ఉంటుంది. ఏమిటయ్యా, సముద్రం దాటలేదు, రావణాసురుని చంపలేదు, నీ దగ్గరికి వచ్చిన విభీషణుడికి ముందే పట్టాభిషేకం చేసేసావు. కోయం గుణ, అబ్బా ఇంత ఇంత కాన్ఫిడెన్స్ ఏమిటయ్యా నీకు, ఇతనికే రాజ్యాభిషేకం చెయ్యగలనని అని కూరేసులు ఆశ్చర్యాన్ని ప్రకటించినట్లుగా అరుళి కృప చేసి పాండు తన దేశాన్ని పరిపాలించి తన సోది పొక్కు మళ్ళీ తన దివ్య తేజస్సులో, అంటే ఎక్కడికి పరమపదం ప్రవేశించి అమరర్ హరి ఎత్తినై సర్వేశ్వరుని కాండంబులో నిత్య సూర్య నిర్వాహకుడైనటువంటి ఆ పెరుమాళ్ళని నేను చూడగలనా అంటే, ఈ పాసురంలో రావణాది రాక్షసాంతకుడైనటువంటి దశరథాత్మజుడైన శ్రీరామచంద్రుని నేను దర్శించగలనా? ఏ గుణం, ఏ అవతారం, ఏ వైభవం గుర్తుకు వస్తే దాని మీద ఒక్కొక్క పాసురం అలాగా నమ్మాళ్ళవార్లు కటాక్షిస్తున్నారు. ఇది వ్యాఖ్యానము. 9వ పాసురము 218వ పేజీ అండి. 7-9 பாட்டு. ராவணாதிகளை நிரசித்தார் தசரதாத்மஜனை நெஞ்சே காணவல்லோம் காணவல்லோமே என்கிறார் நெஞ்சே ஓ மனசா. రావణాదిగళై, రావణ ఆదిగళై, ఆది చేత అతని సోదరులు రాక్షస జాతి అంతా వస్తుందన్నమాట. దశరథాత్మజనై, దశరథాత్మజుణ్ణి, ఎంత రాముడికి ఇష్టంటండి అలా చెప్పుకోవడం, దశరథ పుత్రుణ్ణి అని. ఆత్మానం మానుషం మన్య అని ఊరుకోడు. రామం దశరథాత్మజం, నేను దశరథుడి యొక్క సంతానాన్ని, వాళ్ళ నాన్నగారి పేరు చెప్పు గర్వపడుతూ ఉంటాడు. అలాంటి దశరథాత్మజుడు నేను చూడగలనా? కానుంగులో నిజమే చూడగలనా? మనసా సేవింపవచ్చునా? ఎవరిని? రాముణ్ణి. ఇజవాలే కట్టెక్కొండుగా కదరుగా கூட்டானே இப்பேத்தாலே நிர்வருத்தராய் அனுபவிக்கும் அனுபவித்துக்கும் నే కూటాయ్ నాం అవనే కానవల్లోమేయో. అదే రావణాసురుడు చేసేవన్నీ క్రూరమైనటువంటి పనులే. ఎంత పౌరుషమో, ఎంత శౌర్యమో, యముడు లాంటి బలం, యముణ్ణి మించిన బలం, వాళ్ళందరినీ తన వశంలో పెట్టుకున్నటువంటి బలం. అలాంటి వాణ్ణి ఇజవాలే కట్టికొండుగా తరువై కైక్కు కోటానని ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నట్టుందన్నమాట. మనస కష్టాల్లో నువ్వు నాతో పాటే ఉన్నావు కదే. ఈ పేతాలే నిర్వర్తలే అనుభవిక్కం అనుభవిత్తం నీ కూటాయి నామవనే కాణమల్లోమేయో. ఇప్పుడు ఈ ఫలాన్ని నాతో ఆనందంగా అనుభవించడానికి, తృప్తిగా అనుభవించడానికి కూడా ఉంటావా తల్లి అంటే, ఆయన వేరు, ఆయన మనస్సు వేరు. అమ్మ కష్టాల్లో తోడుగా ఉన్నావు, సుఖాల్లో కూడా తోడుగా ఉండు అని పిలిచినట్లుగా అన్నమాట.
கடிய வினையே முயலும் தாயையும் தமப்பனையும் இரண்டத்திலே ஆக்குவாரை போலேயிரே பெருமாளையும் பிராட்டையும் இரண்டத்திலே ஆக்கித்து இதில் தாழ்ந்திருப்பது ஒரு செயல் இல்லையாயித்திவன் செய்யும் அவத்தில். అదే తల్లిదండ్రులను విడదీసిన దుర్మార్గుడండి రావణాసురుడు. ఎప్పుడు చక్కగా ఈ మాటే అంటారు, తాయయ్యం తమప్పనయ్యం ఇరండు ఎడత్తిలే ఆకువారే పోలే. తల్లిని తండ్రిని వేరు వేరు చోట్ల బంధించే వారి ఎంత దుర్మార్గులో అలాంటి దుర్మార్గుడు. ఇవాళ మనం సమాజంలో అమ్మను నువ్వు తీసుకెళ్ళరా, నాన్నను నేను తీసుకెళ్తానురా అనే దుర్మార్గాలు కొన్ని చూస్తున్నాం కదండి. అక్కడక్కడ ఎంత మహాపాపమో అలాంటిది. అందులో ఉత్తరార్ధ జీవితంలో ఎప్పుడూ ఒకచోటే ఉండవలసినటువంటి వాళ్ళని అలా దూరము చెయ్యకూడదు, మహాపాపం. అలాంటి పాపం చేశాడు రావణాసురుడు. అందువల్ల వీడు చెయ్యని దుర్మార్గం అనేటువంటిది లేదు. ఇదే కాజందిరుపరదల సేవిల్లై, వీడు చేయని దుర్మార్గము కార్యం ఇంకొకటి ఏదీ లేదు. ஆயித்து செய்யமவத்தில் சர்வேஸ்வரனுக்கு கிரமத்தாலே பலம் கொடுக்கிறோம் ఎన్నారి ఇరుక్కవండాదపడియాయిత్. పోన్లే కాస్త తాపిగా రెస్ట్ తీసుకుని కొన్నాళ్ళు అయ్యాక రావణాసురుణ్ణి శిక్షిద్దాము, కొడియ செயல்கள் செய்யும்பడి. అలా లేవుట వాడు చేసినటువంటి పనులు. నెమ్మదిగా శిక్షించచ్చులే అనేలా లేవుటండి, పరుగు పెట్టి శిక్షించేలా ఉన్నాయట. కొన్ని మంచి తర్వాత చేద్దాంగా అనేలా ఉండదు. ఇప్పుడు పిల్లాడు ఉన్నాడండి, పాకుతూ ఏ స్టవ్ దగ్గరకో వెళుతున్నాడండి, కింద ఉంది స్టవ్, ఎక్కడ చేయబడతాడో నెమ్మదిగా వెళ్ళి తీద్దాంలే అనిపించే టైం ఉంటుందా? ఒక దూకు దూకి యువతలకి లాకేయాలి వాడు. ఆ అవసరం అలాంటిది. అలా రావణాసురుడు చేసే పనులు నెమ్మదిగా శిక్షిద్దాంలే అంటే ఇంకా భయంకరం, ఇంకా భయంకరం, ఇంకా భయంకరం పనులు చేసేస్తున్నాడు. కాబట్టి నెమ్మదిగా ఆలోచిద్దామనే టైం ఇవ్వనంత ఘోరమైన పాపాలు చేసేటువంటి మూర్ఖుడు వాడు. ఆండిల్లరిత్యాది ఆండిళ్ళైతనத்தில் வந்தால் తిరగయ్యుడయ్య సింహం పోన్రా మెడక్కై ఉడయ్య వరక్కన్నా. ఇందాక రెండు చెప్పుకున్నాం కదండి. ఇక్కడ ఇహైవ ఫలమస్నుతే ఎన్నంబడియే ఆధారణత సదాచార సంబంధమిల్లాదమన్న ఆ వాక్యం చెప్పుకోలేదు. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమస్నుతే త్రిభిః వర్షైః త్రిభిః మాసైః త్రిభిః పక్షైః త్రిభిః దినైః. మనం చేసే పాపాలని బట్టిటండి అవి ఇక్కడే అనుభవించేస్తూ ఉంటాం. ఇదొక సిద్ధాంతం ఉందండి. స్వర్గం నరకం ఉన్నాయా లేవా ఆ మాట కాదు. స్వర్గానికి స్వర్గం ఉంది, నరకానికి నరకం ఉంది. నరకానికి వెళ్లే లోపు అనుభవించిన పాపాలు ఈ లోకంలోనే అనుభవింపచేస్తాడు. ఇక్కడే చూపిస్తాడు నరకం అనేటువంటిది. సరదాగా జోక్ చేస్తారు కదండి, పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అని. ఆ తర్వాత రక్షిస్తాడో మాంతాడో తెలియదు కానీ ఇక్కడే ఆ నరకం ఏదో చూపించేస్తూ ఉంటాడు. దగ్గర పెట్టుకోడు, సేవలు చేయడు, మాట వినడు, ఏది చేయడు అనమాట. అత్యధికమైన పుణ్యపాపాలు చేస్తే ఇక్కడే ఆ ఫలాన్ని అనుభవిస్తారు అని ఒక శ్లోకాన్ని, పురాణ శ్లోకాన్ని చెప్పారు. ఆ ఫలితాలు 3 సంవత్సరాల్లో అనుభవించచ్చు, 3 మాసాల్లో అనుభవించచ్చు, 3 పక్షాల్లో అనుభవించచ్చు, 3 రోజుల్లో అనుభవించచ్చు అని ధర్మశాస్త్రం చెప్తోందండి ఈ మాట. అందువల్ల ఇక్కడ తిరల్ అంటే బలం. ఏమిటి బలం? పరాభిభవన సామర్థ్యం అన్నమాట. అదే చెప్పారు ఇక్కడ. మీళి సింహం నండియే తిరలై ఉడయ్యనాయ్ పరాభిభవన సామర్థ్యத்தை உடையனாய் మృత్యుకల్పమానమిడక్కై ఉడయ్యనాన రావణనుడయ్య కులత్తై తడింది. ఎలాంటి బలం అండి రాముడిది? యముణ్ణి మించినటువంటి బలం అన్నమాట. అంటే అష్టదిక్పాలకులను కూడా తన వశంలో పెట్టుకోగలిగిన బలము కలిగినటువంటి రావణాసురుడు వంటి రాక్షసుణ్ణి లొంగ తీసుకోగలిగిన బలము రామచంద్రుడు. అక్కడికి వెళ్ళాలన్నమాట. అందువల్ల కులత్తై తడిందు
అలాంటి రావణాసురుడి కులాన్ని అంతము చేశాడు, నశింప చేశాడు శ్రీరామచంద్రుడు. కరిష్యే మైథిలీ హేతో అపిశాచమ్మ రాక్షసం మింగిరపడియే కులమాగ నిరసిత్తు. మైథిలి కోసమని, సీతమ్మ వారి కోసమని పిశాచులు రాక్షసులు లేకుండా చేసేస్తాను అన్నాడు కదా. 2-3 సార్లు అంటాడండి రామాయణంలో ఈ మాట. దానవాన్, రాక్షసాన్ వీళ్ళందరినీ కూడా అంగుళ్యగ్రేణ తాన్హన్యే, బొటన వేలు గోటితోటి ఎదరగొట్టి పాడేస్తాడు. అంత బల సంపన్నుడు శ్రీరామచంద్రుడు. అలా రాక్షసుల కరిష్యే మైథిలీ హేతో అపిశాచమ్మ రాక్షసం వెంగరపడియే కులమాగ నిరసిత్తు. రాక్షస కులాన్నంతటినీ నశింపచేసి అవన్ పంబికే విరి నీలిరంగయ్యరుళి. ఇదండి చక్కటి. వాడి తమ్ముడికే సముద్ర పరివేష్టితమైనటువంటి రాజ్యాన్ని మళ్ళీ పట్టం కట్టేసి, బలాన్ని చూపించడానికి, నీలో ఉన్న క్రౌర్య గుణాన్ని చంపడానికి నేను వచ్చానే గాని రాజ్య సంపాదన కోసం రాలేదు. అది స్పష్టం చేస్తాడు. ఎదివారావణ స్వయం శరణమన్న పాసురం అజగిరతా ఇరందదు. అది ఇప్పుడు విభీషణుడు శరణాగతికి వస్తాడు కదండి. సుగ్రీవుడు అంటాడు, బాబాయ్ రాక్షసుడు తమ్ముడండి, క్రూరుడండి, దుర్మార్గుడి దగ్గర నుంచి వచ్చాడండి, వాడిని తమ్ముడండి, వాడిని పిలవకూడదండి, వధ్యతామేష. ఈయనే చేశాడు స్టేట్మెంట్, చంపేయాలి వాడిని పట్టుకుని. సుగ్రీవుడు అన్నాడు, చెప్పుకున్నాం కదా, ఒక నవ్వు నవ్వాడు అని. అన్నను వదిలిపెట్టి వచ్చేసాడండి. సుగ్రీవ అన్నను వదిలిపెట్టి వచ్చాడు. సరే అయిపోయింది అక్కడికి సుగ్రీవుడికి. ఇప్పుడు మన భాషలో ఫ్యూజులు ఎగిరిపోయాయి అంటారు చూడండి. మరి తమరు ఎలా వచ్చారండి అని అండవు. అనకుండానే నాయన అలాగే ఉంటుంది రాజ్యకాంక్ష అనేటువంటిది. ఎదివారా వనస్వయం అక్కడ అంటాడు. విభీషణో వా సుగ్రీవ ఎదివారా వనస్వయం ఆనయనం హరిశ్రేష్ట. ఓ సుగ్రీవ వెళ్ళి ఆయన్ని తీసుకునిరా. ఇప్పుడు విభీషణుడు అనుకుంటున్నావు, దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు రావణాసురుడే అయ్యాడు అనుకో, అయినా తీసుకురా. అదేంటండి, అంతే, వచ్చాడు అంటే మన దగ్గరికి వచ్చాడు అంటే మన శరణు వేడినట్లే లెక్క. ఇది మనకు ఒక పాఠం చెప్తుందండి. మనతో కక్ష కట్టేసిన వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళ మొహాలు మన మొహాలు వాళ్ళు చూసుకొని వాళ్ళు కొందరికి ఉంటారు. అలాంటి వాడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుట్టండి వాడు వచ్చి పలకరిస్తే మాట్లాడదానిలే అనుకోకూడదు. ఎందువల్ల, మీ ఇంటికి వచ్చాడు అంటే సగం చచ్చే వచ్చాడు వాడు, అన్ని చంపుకునే వచ్చాడు వాడు. నీ గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాను అంటే నీ గొప్పతనాన్ని గుర్తించి వచ్చాను అని చెప్పడమే. అప్పుడు నీ హుందాతనం ఎలా ప్రకటించాలి? ఎదురు వెళ్ళి రండి అని పిలిచి లోపల కూర్చోబెట్టి. అది రాముడు ఇక్కడ నేర్పాడు. విభీషణవా సుగ్రీవ ఎదివా రావణ స్వయం. నిజంగా ఈ గ్రంథాలు చదువుకుంటూ ఉంటే మనకి ఎలా బతకాలో తెలుస్తుంది, ఎలా బతకాలో తెలుస్తుంది. జీవిత సత్యాలను నేర్పుతాయి. మన సాహిత్యం అంతా కూడా, పురాణ వాంగ్మయం అంతా కూడానే. శరణమన్న పాసురం అజగిదా ఇరుందదు அவனோடு சம்பந்தம் உடையனான் ஒருவன் வந்தானாக என்றிக்கே அவன் தானே வர பெறுவது காண் என்று శివసిపాయందిరిందారిరే. భలే, అతనితో సంబంధం ఉన్నవాళ్ళు రావడం కాదు, అతనే స్వయంగా వచ్చిన ఆదరించడమే మన ధర్మము. அங்கு நின்னும் வந்தான் ஒருவனை கை கொண்டாராக அமையாதோ என் நிர்பந்தம் என்னென்னில் அவனோடு சம்பந்தமுடையான் ஒருவனை கை கொண்டால் அவன் தானும் 4 பேருமேயாயிப்போம். அவன் தானே வரப்பெற்றதாகில் துருப்பு கூடாக నొక్కి తాగలాగ మెరే. ఏం చెప్పాడండి. విభీషణుడు వచ్చాడు కాబట్టి అతన్ని రక్షించడం కాదు, రావణాసురుడే వచ్చినా నేను అతన్ని రక్షిస్తాను. ఎందువల్ల?
ఎవరు ఎక్కువ చెడిపోతే వారిని బాగు చేయాలన్నదే నా కోరిక. విభీషణులో రావణాసురుల్లో మన దగ్గర శత్రుభావం ఎక్కువ కలిగిన వాడు రావణాసురుడు. వాణ్ణి కటాక్షించాలనేదే నా భావం. సరే, వాడు రాకపోయినా వాడు తమ్ముడైనా వచ్చాళ్లే, వాడితో సంబంధం ఉన్న వాడిని కాపాడితే ఓహో మన తమ్ముడిని లాగా సంస్కరించాడే అని విని అయినా వాడు కొంత మారతాడేమో అని ఆశ. చాలా చక్కగా మాట చెప్పారండి. ఇదా అవన్ తానే వరపెద్దదాగిల్ తురుపు కూడా నొక్కిత్తాగలామిరే. రాక్షస కులం కోసమని అంటే ఒకడికి వీడిని పంపించాం, ఏం చేస్తాడో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం, చంపేశాడు అని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన ఆదరించాడు. అబ్బో ఆయన ఆదరించాడు రా అంటే శాంతి కపోతాన్ని ఎగరవేసినట్టు అయిందనమాట. మనందరికీ కూడా సిగ్నల్ ఇచ్చినట్టు అయిందనమాట, రక్షిస్తాను అని. ఇని తాన్ ప్రాతికూల్యത്തിൽ മുതിരനിൻറാനും അവനെയാകെ രക്ഷകാപേക്ഷയുള്ളതും അവനൊക്കെ ഇരേ. இப்படி அவனை விஷயீகரிக்க கோலிப்பெறாத நழுவு தீரந்து இவனை కై కొండ పిన్బు ఆయిత్. అదేంటంటే విభీషణుడు నేను రావణాసురుణ్ణి అనుజో రావణస్యాహం ఎన్న అవన్ కదా, నేను రావణాసురుడి తమ్ముణ్ణి అని అడ్రస్ చెప్పుకుంటూ పరిచయం చేసుకుంటూ వచ్చాడండి ఆయన. అలా ఎందుకు చెప్పుకోవాలి? మామూలుగా మనం ఏం చేస్తాం, ఎవరండి అంటే మేము సో అండ్ సో అండి అని చెప్పుకుంటాం. కానీ ఇలా చెప్పుకోవడాల్లో మంచి చోట చెడు చోట కూడా కొన్ని లాభాలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణుడిని వెన్న దొంగతనం చేసినప్పుడు కస్వం బాల, రే ఎవరబ్బాయి ఎవరా, బలానుజ బలరాముడు తమ్ముండండి. అదేంటి నీ పేరు చెప్పుకోవచ్చుగా, కాస్త మా అన్నయ్యకి మంచి పేరు ఉంది కదండి, వాడి పేరు చెప్పుకుంటే నన్ను వదిలిపెట్టేస్తారని ధైర్యం. అక్కడ ఆ పేరు అలా ఉపయోగించు. ఇక్కడ శరణాగతి చేసేటప్పుడు నేను విభీషణుని కాదు, రావణస్య భ్రాత రావణాసురుణ్ణి అనుజో రావణస్య ఎన్న అవన్ వర, ఇవను అవన్ తంబియే ఎన్న ఇతనై కైకొండ. ఓహో వాడి తమ్ముడా అని రక్షిస్తే ఈ రక్షణను చూసి వాడిలో ఏమైనా మార్పు వస్తుందేమో. ఎంత దూరం ఆలోచిస్తాడండి స్వామి. విరినీరిలంగయ్యరుళి కడల్ సూழ்యందలంగయ్య కొడుతరుళి. నీళ్లతో సహా ఇచ్చేశాడు అంటే అర్థం ఏంటంటే సముద్ర పరివేష్టితమైనటువంటి లంకా నగరాన్ని విభీషణుడికి ఇచ్చి மீண்டும் மாண்டு ராவண வதானந்தரத்தில் பிரம்மாதி தேவர்கள் தேவரையும் புக்கிலக்காக்கி நாங்கள் எங்கள் காரியம் தலை கட்டி கொண்டோனே தன்னுடை చేరియేర వెళందు అరుళ అమయ్యం ఎన్నా. ఇది అయిన తర్వాత సరదాగా చక్కటి మాట ఒకటి చెప్పారండి ఈ సందర్భంలో. రావణవధ అయిపోగానే దేవతలందరూ వచ్చేసారట. వచ్చేసి స్వామి నిన్ను దేవరై అంబుక్కు ఇలక్కాకి, ఆ రాక్షసులందరినీ నీ బాణాలకి గురి చేసి అంటే వాళ్ళని నువ్వు చంపేలా చేసి నాంగల్ ఎంగల్ కార్యం తలై కట్టికొండాం, మేము మా పని పూర్తి చేసుకున్నాం, మా కష్టాలు తీర్చుకున్నాం, రాక్షస సంహారం చేయించుకున్నాను నేను ద్వారా. అది ఇప్పుడు బ్రహ్మాది దేవర్గల్ ఇని తన్నుడయ్య చోదియరా వెళింద అరుళవమయ్యం. ఇప్పుడు మీ దివ్యధామమైన పరమపదానికి ఇంక మీరు వెళ్ళండి అన్నారటండి వాళ్ళందరూ వచ్చి. చాలా సహజం ఇది. ఎందుకని రాముణ్ణి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. రావణాసురుడు అనేటువంటి వాడు ఉన్నాడు, లోకకంటకుడుగా ఉన్నాడు, నువ్వు రాముడువై అవతరించు, వాడిని చంపు అని దేవతలందరూ శరణాగతి చేస్తే రామావతారం వచ్చింది. మా ప్రార్థన మేరకి నువ్వు ఈ లోకంలోకి వచ్చి రాముడుగా రావణాసురుణ్ణి చంపావు, నీ బాణాలకు గురై వాడు పోయాడు, మా ప్రార్థన తీరింది కాబట్టి ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. ఎంత సహజంగానూ ఉంది. కానీ అక్కడ ఒక అందమైన మాట చెప్పారండి. అవ్వళ విలయ రుద్రన్, పరమశివుడు వింటున్నట్టండి. ఓహో మా పని కోసం రమ్మన్నా, అయిపోయింది వెళ్ళిపోవయ్యా, ఇదేనండి
ఎవరైనా ఒక పని మీద వస్తారండి, వాళ్ళకి ఏదో ఈ ఊళ్ళో ఇంటర్వ్యూ ఉంటుంది, మన ఇంటికి వస్తారు. నువ్వు ఇంటర్వ్యూ కోసం వచ్చావు కదా, ప్రోగ్రామ్ కోసం వచ్చావు కదా, ఇంకా అయింది వెళ్ళిపో అంటామా? అలా అనకూడదు. 2 రోజులు ఉండండి, కార్యక్రమం కోసం ఏదో వంకన వచ్చారు, మేము అదృష్టవంతులం, ఇంకో 2 రోజులు ఉండండి అనాలట. ఎవరు చెప్పారండి అది? அவ்வளவிலே ருத்ரன் தேவரஞ்சன் செய்தருள் வண்டாது திரு அபிஷேகத்துக்கு விக்னம் பிறக்கையாலே திருத்தாய் மாறும் இழிவுபட்டிருந்தார்கள் நாடுமடையும் திரு இருந்தது. ஸ்ரீ பரதாஸ்வானும் ஆர்த்தனாயிருந்தான். ஆன பின்பு ஆஸ்வாசிய பரதன் தீனம் எங்கிருப்படியே ஸ்ரீ பரதாஸ்வானம் தொடக்கமானார். இழவுகள் எல்லாரும் தீரும்படி மீண்டும் அருளி திருமுடி சூடி నాటై வாழ்விக்க వేణం ఎన్నా. అద్భుతమైనగా మాట్లాడాడు పరమశివుడు ఇక్కడ. ఏమిటి అంటే, నాయన రుద్రుడు అన్నట్ట రాముడి దగ్గరికి వెళ్ళి, నాయన చూడు, పట్టాభిషేకానికి విఘ్నం కలిగిందని ఆ కౌసల్య, భరతుడు వాళ్ళందరూ తల్లడిల్లిపోయారయ్యా. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు, వాళ్ళందరినీ కాసేపు ఓదార్చు, వాళ్ళ కోరిక మీదకి కిరీటాన్ని పెట్టుకో తండ్రి, యువరాజ్య పట్టాభిషేకాన్ని పొందాలి తండ్రి, రాజ్యాన్ని కొంతకాలం పరిపాలించునైనా వాళ్ళందరి కోరిక తీర్చి అప్పుడు వెళ్ళు అని చెప్పాడు. దీనిని మనం ఏదో ముడి పెట్టుకొని చెప్పుకోవట్లేదు, మన జీవితాల్లో సమన్వయించుకోవాలి అని చెప్పుకుంటున్నాం. ఏమని? ఎవరైనా ఏదైనా ఒక పని మీద మన ఇంటికి వచ్చినప్పుడు, అమ్మయ్య అయిపోయింది కదా, మరి ఎప్పుడు మీ ప్రయాణం, చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ రాత్రి మీ ప్రయాణం కదండి, ఇప్పుడే ఏదో టిఫిన్ చేసి ఇచ్చానా, వీళ్ళే అడుగుతారు. వాళ్ళు రాత్రి వెళ్ళాలనుకోరు, కానీ ఏం టిఫిన్ చేయమంటారు రాత్రి కంటే, వెళ్ళిపోండి అని ఇండైరెక్ట్ గా చెప్పడమే అనమాట. ఇలా మాట్లాడాలు కూడా ఉంటాయి. ఇగో దేవతలు అలా చేశారు, వచ్చారు కదండి, చంపారు కదండి, ఇంకా వెళ్ళండి అన్నట్లుగా అన్నారు. అంటే పరమశివుడు చెప్తున్నాడు, అలా మాట్లాడకూడదు. వచ్చావు కదా, ఇంతకాలం వీళ్ళందరూ ఇంత బాధపడి ఉన్నారు కదా, వీళ్ళందరి బాధ తీరేలాగా చక్కగా పట్టాభిషేకం చేసుకుని కొన్నాళ్ళు రాజ్యాన్ని పరిపాలించి అప్పుడు వెళ్ళు తండ్రి అన్నట్లుగా. ఆశ్వాస్య భరతం దీనం, ఇవన్నీ ఒక ఎత్తండి. భరతుణ్ణి ఓదార్చవయ్యా, అది ఒక ఎత్తండి. రామాయణ పాత్రలన్నీ ఒక ఎత్తు, భరతుడు ఒక్కడు ఒక ఎత్తు. అసలు భరతుడికి సమానం రామాయణంలో లేదు, అంత అద్భుతమైనటువంటి పాత్ర. కాబట్టి చేయని తప్పుకి నువ్వెందుకయ్యా బాధపడతావని, అందుకే అంకమారోప్య భరతం అంటారు చిత్రకూటంలో. కొడుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నట్లుగా భరతుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని తలనిమిరాడు రామచంద్ర స్వామి అని. అంత ప్రేమ అన్నమాట. ఆశ్వాస భరతం దీనం ఎంగరిపడి శ్రీ భరతాழ்வான் தொடக்கமானார். ఇజవుగల్ ఎల్లాం తీరుంపడి, వాళ్ళందరి దుఃఖాలు పోయేలాగా ఈ మెయిన్ రేజందరడి తిరుముడి సూడి కిరీటాన్ని పెట్టుకొని నాటై వాళ్ళవిక్క వేణం, లోకాన్ని అద్భుతంగా పరిపాలించాలి తండ్రి అని పరమశివుడు ప్రార్థించాడు. ఎలా అయినా పెద్దల మాటలు పెద్దల మాటలే. అంత శుభంకరంగా శివుడు మంగళకరుడు కదండి, మంగళంగా మాట్లాడాడు. ఎన్నా అది తిరువళ్ళత్తొక్కు పొరుందం. సరే, ఆయన మాటలు రామచంద్రుడికి బాగా నచ్చాయి, పెద్ద ఆయన చెప్పినవి. చెయ్యలాగయ్యాలే 11,000 ఆండలు పడిపడ ఇరందు నాట్వై వాడిత్తరులే. ఆయన చెప్పిన మాటగా 11,000 సంవత్సరాలు రాముడు రాజ్యం పరిపాలించాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా. అద్భుతమైన పదం వేశారండి వాల్మీకి అక్కడ. రాజ్యాన్ని పరిపాలించలేదు, ఉపాసన చేశాడు. ఉపాసన చేయడం అంటే పూజించాడు అన్నమాట. ఇది ప్రజల కోసమని నేను చేపట్టిన పదవి, ప్రజారక్షణము నా కర్తవ్యము, ప్రజల ఆరాధనమే నా ఆరాధన అన్నట్లుగా చేశాడు. అందుకని ఉపాసన అనే పదాన్ని వేశారండి. ఉపాసిత్వ 11,000 ఆండలుప్పడిప్పడ ఇరిందు నాటై వాడిత్తరుళి తన్ సోది పుక్క అంబుక్కి లక్కాక్కువారిరుந்த விடத்தை விட்டு
തനക്ക് അസാധാരണമായി നിരവധിക തേജവുമായി രൂപമായി ഇരിക്കുന്ന പരമപദത്തിലെ పోయిప్పొక్క బాణాలతో ఎదిరించే వాళ్ళు ఉన్న ఈ లోకాన్ని వదిలి అక్కడ వ్యాఖ్యానం చేయడం ఎందుకండి అంటే లోకం నిండా చంపాల్సిన రాక్షసులు గొడవలే, బాణాలు తీస్తే గాని తప్పనిసరి అయిపోయింది. ఇక్కడ ఉండి ఈ బాణాలు వేసుకుంటూ ఈ చంపుకుంటూ ఎందుకు వచ్చిన వాళ్ళు ఒక్కసారి అందరినీ తుదముట్టించేసి నిరవధిక తేజోరూపమాయిరిక్కరి పరమపదిలేపోయప్ప నిరవధిక తేజోరూపమైన పరమపదానికి చేరుకున్నాడు శ్రీరామచంద్రుడు. అమరరియత్తునయిరే అంబిట్టై వారిండ్రికే అనుకూల్యమే స్వభావమై కైంకర్యానునిశ్వరేరాన నిత్య సూర్యగల నడువే ఆ నిరుక్కు మెరుప్పై కాణవల్లోమే. భలే ఉంది. తనను ప్రేమించడమే స్వభావం కలిగిన వాళ్ళు నిత్య సూర్యులు, బాణాలు వేయడమే స్వభావం కలిగిన వాళ్ళు లోకంలో రాక్షసులు. ఈ రాక్షసుల దగ్గర నుంచి ఆ ప్రేమ బాణాలు వేసే నిత్య సూర్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు తండ్రి అని అంటున్నారన్నమాట. అందువల్ల గోవధూ సంగతి నడువే. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. ഗോവധൂ സംഘത്തിൻ നടുവേ ഒരു വൃഷഭമം സിരക്കെ തെരിയുമാ പോലെ. నిత్యసూరిകൾ కొండాడ. నిత్యసూర్యుల మధ్యలో పెరుమాళ్ళు ఎలా ఉన్నారంటేట మదించిన వృషభంలా ఉన్నట్టు. అది ఎక్కడ సంచరిస్తోంది? చక్కటి ఆ కాంతలందరూ కూడా ఒక ఏం పదం వేశారు, అందమైనటువంటి గో వధూ సంగతి నడువే. గోవులు వృషభం, గోవుల మధ్యలో వృషభం, స్త్రీల మధ్యలో కృష్ణుడు. అలాగ వెళ్ళాటండి నిత్య సూర్యుల మధ్యలో పెరుమాళ్ళు. అంటే ఆ ఉపమానాలు కూడా ఎంత జాగ్రత్తగా వేశారు అనడం కోసం అన్నిసార్లు చెప్పుకుంటున్నాం. వృషభం ఎప్పుడు ఆనందంగా ఉంటుందండి? గోవుల మధ్యలో ఉన్నప్పుడు. కృష్ణుడు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడండి? గోపికల మధ్యలో ఉన్నప్పుడు. పెరుమాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉన్నారండి? నిత్య సూర్యుల మధ్యలో ఉన్నప్పుడు. ఏకంగా 3 ఉపమానాలని ఒక్క వాక్యంలోకి. ఈ వాక్య ప్రయోగాలు అవి పెరుమాళ్ళ అనుగ్రహంతో వచ్చిన వాక్యాలండి. గోవధూ సంగతి నడువే ஒரு వృషభం செருக்கி திரியுமா போலே நித்திய சூரியர்கள் கொண்டாட அவர்கள் நடுவே எத்தாலே செருக்கி மேனாடித்திருக்கும் இருப்பై చొల్లుగిరదు. కాబట్టి నిత్య సూర్యుల మధ్యలో అక్కడ అందమైనటువంటి సభా మధ్యంలో వెలుగొందే మహానుభావుడు లాగా నిత్య సూర్యుల పేరోలగంలో విరాజమానుడై ఉన్నాడు స్వామి. నిత్య సూర్యులు తిరళిలే నిత్య సూర్యుల గుంపులో అవ్వోళத்துக்கு தென் నడువే ఇరుక్క ఆ సభా మధ్యలో ఉండి ఇరుపై కాన్గైరే ప్రాప్యమాగిరదు. అలాంటి స్వామిని నేను ఎప్పుడు సేవించగలను మనసా. వ్యాఖ్యానాన్ని చుట్టూ అలుకుంటూ 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 ఎలా వెళ్ళిపోవచ్చు. చిన్న దారాల అల్లికలే శేషక్కర అల్లారనుకోండి, గొప్ప డిజైన్ రావాలనుకోండి, మొదలెట్టిన చోటు నుంచి ఎన్ని వైపులకి ప్రస్తారం ఈ గూడుల్లో ఇక్కడ. అలాంటిది ఇక్కడి నుంచి పరమపదానికి వెళ్ళాలి అంటే ఎన్ని వాక్యాలు ఎంత బాగా అల్లారండి. నిత్య సూర్యుల గుంపులో ఆ సభా మధ్యంలో ఆయన వేంచేసి ఉండేటువంటి ఆ సౌందర్యాన్ని చూడాలని నేను తల్లడిల్లుతున్నాను అన్నటువంటి మాటని చెప్పారు ఈ 9వ పాసరంలో. కన్నుంగులో నెంజమే కడియ వినయ్యే ముయலும் ஆண்டரில் மேலெம்மையும் மொயம்பின் அரக்கன் குலத்தை தடிந்து மீண்டும் அவன் தம்பிக்கே விரிநீர் இலங்கை அருளி ஆண்டு தன் சோதி புக்க அமரர் அரியேற்றினையே. வைகைதாசம். దేవేశం కోలనాథం నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమ శిరోయో వివట్టార కవచ దేవం గోవిందం కోలనాదేన సకురు కేసేంద్ర సింధం జతేంద్రం
മാലാദുദ്യാമനാര്യോ മോഹനദിനത്തെ രാമപത്മാക്ഷനാഥ തിരുവരന്മാൽസേന മുതലിസടി ഗോപർനാഥ മനസീരയ്യപ്പണ്ടാർ മഴക്കാൽ നമ്മി സെൻറാമള വന്നേ കുറുമാലകരർ കുരുകൈപ്പിലാർക്കമ്പോമിതരാസരി ഗോവിന്ദർ പൂരേശ്വർ ഭട്ടർ വേദാന്തേ திருக்கண்ணர் கம்புடையனும் வெள்ளையவரையில் எழுத்தற்கே என்று மாதவர் பத்மநாபன் இவர் அருளாளர் திருவடியொன்றே தேவ பெருமாள் கை கொண்டருடன் திருமலையாழ்வார் பதங்கழமும் என் மொழி சேர்ந்தனவே நமோ சுதேவராதவ சித்திராவளிவாசனம் தாசஸ்ய சுதாய குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய குணத்தே நகரம் பிரசாதவத்வன்மப்ராபி கைங்கரிசாலனே ஸ்ரீ சைலசுதயா பத்திரன் தீபக்தாதி குணார்ணோ விதேந்திர பிரவணோ வந்தே ரம்ய ஜாமாதனம் மனவாழ திருவாமய பிள்ளை மாதவ வாழ்வாழமன் வாழமா வாழியவன் மாறன் திருவாய்மொழி பிள்ளை மாணவத்தோல் தேரும் படை உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிகா பாதசேவா பிராப்தா கில திரவிட வேத ரகசிய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் गोपालदेशिकमां शरणं प्रपद्ये कौस्कान्वय सञ्जातं वेङ्कटाहरितनो भवं वेदान्ताचार्यशिष्यमुडैवर्यमां भजे श्रीमति वेङ्कटरमण तच्छिष्यसेवदिं श्रीलक्ष्मणवल्लीपुर संश्रिये बिहिवितिक्तये ओमस्मद्गुरुभ्यो नमः जय